నేను ఎలా అయితే చేశానో అండి, ఇంకో గంట ఎక్కువ పని చేసేస్తూ ఉంటాడు ఇప్పుడు మా అబ్బాయి. రైట్. దాంతో కోడలు కూడా అదే దాంట్లో ఉంది కాబట్టి ఆ ఫీల్ అవ్వదు. జనరల్‌గా ఏమవుతుందంటే అందరూ 6కి వచ్చేస్తున్నారు, 7కి వచ్చేస్తున్నారు ఈవినింగ్స్ అని అనుకుంటారు. అవును, అవును. అలా కాదు. మా అబ్బాయి 9కి వచ్చే అతన్ని ఒక 8కి వచ్చేట్టు చేస్తున్నాం. అంతే కదమ్మా! అంతే కదా. ఆ! ఆ రకంగా పర్సనల్ లైఫ్ కూడా ఇంపార్టెంటే కాబట్టి కొంచెం, కొంచెం ఆ వర్క్ మిగతాదంతా చేయాలి కాబట్టి కొంచెం రిలాక్స్‌గా చేయమని చెప్తున్నాము. హ్యాపీ రియల్‌గా అబ్బాయి కూడా. అవును. ఇంకొంచెం ఇంప్రూవ్‌మెంటే అవుతుంది. బట్ చైనీస్ ప్రొడక్ట్స్ ఏంటంటే మనం రియల్‌గా ఇండియన్ గవర్నమెంట్ ఇన్సిస్ట్ చేస్తుంది. కానీ ఆళ్ళ లేబర్‌ని మనం వాడుకున్నట్టు ప్రస్తుతం అందరూ చేయరమ్మా. అంటే అక్కడున్న ప్రొడక్ట్ డైరెక్ట్ తెచ్చుకొని అమ్మటం చేస్తున్నారు చైనా నుంచి. కానీ మనం చైనా లేబర్‌ని మన లేబరే అనుకుని ఎవరికి వాళ్ళు గనక సొంతంగా డిజైన్స్ ఇచ్చి వాళ్ళతో చేయించుకోగలిగితే మన ఇండియాలో అయినా లేబర్‌తో చేయించాలి కదమ్మా! టెక్నీషియన్స్‌తో. అవును. అలా చేయించుకుని గనక ఇప్పుడు మేము చేయించేది అదేనమ్మా. అలా చేయించుకుని గనక కొంచెం గవర్నమెంట్ రిలాక్సేషన్ జరిగితే అంటే డిఫరెంట్‌గా ఉంటే అవును. క్వాలిటీ ప్లస్ ప్రతిదీ డిఫరెంట్ ఉందనుకో అమ్మా, తెప్పించి చేయటంలో తప్పు లేదు. అవును. అది ఆ సోర్సు మన పేరేసుకునే. అవును. అది కూడా కొన్ని బ్యాన్ అయినాయి. కొన్ని బ్యాన్ అవ్వల. టాయ్స్ అయితే మట్టికి బ్యాన్ అమ్మా. ఫారెన్‌వి కొనకూడదు. అవును. అలా కొన్ని ఉన్నట్టు మా ప్రొడక్ట్స్ లో కూడా కొన్ని మేము చేసే కొన్ని ఇక్కడ లోకల్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? మేము ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరరే కదమ్మా ఇదివరకు. అవును, అవును. మీరు చేసిన స్టార్టింగ్ దాన్ని చేసిందే. కాకపోతే అప్పుడున్న ఏమంటారు ఎక్విప్మెంట్స్ వేరు, ఇప్పుడు ఎక్విప్మెంట్ వేరు అంతే. అంటే వాల్యూమ్ ఇక్కడ మనం చేయలేమమ్మా. మల్టీనేషనల్ కంపెనీస్ ప్రతి వాళ్ళు కేఎఫ్సి అని ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని థియేటర్స్ లో కూడా ఈవెన్ మెకానికల్ ఇంజనీర్ కూడా టికెట్ దగ్గర కూర్చోగలుగుతున్నాడు పాపం. అవును, అవును. అంటే బికాస్ ఒక 50,000 ఇస్తానంటే కూర్చోక ఏం చేస్తామమ్మా. ఇప్పుడు నేనైనా ఆ పొజిషన్ లో ఉంటే అంతే కదా. బట్ ఈ మెషిన్ ఇండస్ట్రీకి ఏంటంటే టెక్నికల్ గా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ కావాలి ప్రొడక్షన్ కి. ఈ ప్రొడక్షన్ పెట్టి ఇండియాలో మార్కెట్ చెయ్యాలి అంటే ఏమవుతుందంటే మా డబ్బుతో కూడుకున్న పని. ఇలాంటివన్నీ కొంచెం ఏమవుతుందంటే వ్యవస్థలో గవర్నమెంట్ ఆ లోన్స్ కానీ ఏదైనా ఇవ్వటానికి ఏంటంటే ముందల ఇది మిస్యూజ్ చేస్తారేమో ఫండ్స్ అనుకుంటుంది కానీ ఇంకో రకంగా అనుకోదుగా. కానీ రియల్గా ఇన్వెస్ట్మెంట్ కనుక పెట్టే వాళ్ళకి ఇండస్ట్రీస్కి గవర్నమెంట్ ఇప్పుడు ఇస్తూ ఉంది, చేస్తూ ఉంది. ఇండస్ట్రీస్ కింద కన్వర్ట్ అవుతున్నాయి. ఆ రకంగా ఇండియాలోనే ఇండస్ట్రీస్ పెట్టి గ్రో చేస్తే మటుకండి మన వాళ్ళు ఎక్కడ ఫారెన్ మీద మనం డిపెండ్ అవ్వకూడదండి. నిజంగా చెప్పాలి అంటే మన వల్ల చైనా డెఫినెట్గా డెవలప్ అయిందండి. అన్ని కంట్రీస్ వల్ల డెవలప్ అయింది. కానీ మనం వాడే ప్రతిదీ ఈరోజు చైనీస్ ప్రోడక్టేనండి, మన సెల్తో సహా. మనం వాడుకునే ప్రతిదీ అండి. కెమెరా తీసుకోండి, బల్బ్ తీసుకోండి, మేడ్ ఇన్ చైనా. అది గనక స్టాప్ అయ్యి ఇండియాలో గనక ఇండస్ట్రీస్ డెవలప్ అయితే మన ఇండియా అంత రిచ్ కంట్రీ ఇంక ఎవరు ఉండరు మేడం. మేము ఒకప్పుడు ఇండియాలో మేము మ్యానుఫ్యాక్చరరే కదండి. దాన్ని ప్రొడక్షన్ లెవెల్ పెంచడానికి ఇండియన్ గవర్నమెంటే ఇంపోర్ట్ చేసుకోమని చెప్పింది కాబట్టి వెళ్ళగలిగాం. లేకపోతే అదే ఇండస్ట్రీని కంటిన్యూ చేస్తే ఈ రోజున మేము దాదాపు 1,000 కోట్లకి మేము ఇండస్ట్రీనే డెవలప్ చేసేవాళ్ళం అండి. రియల్గా ఇండస్ట్రీ మీద మిషనరీనే డెవలప్ చేసేవాళ్ళం. ఇప్పుడైనా ఏం పర్లేదు, బ్యాన్ అయిన ప్రొడక్ట్స్ మిగతా సోర్సెస్ ఉన్న వాళ్ళ దగ్గర తయారు చేయించి మా వరకు మేము పెట్టగలిగి మేము పెట్టి మిషనరీ అదంతా మా అబ్బాయి ముందుకు వస్తున్నాడమ్మా. సందేశ్, దట్స్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్. అది ఏది కోరుకున్నా గవర్నమెంట్ నుంచేనమ్మా మనం ఏది ఆధారపడాలన్నా. అది కానీ చక్కటి బిజినెస్, ప్రశాంతమైన పర్సనల్ లైఫ్, అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక ఫ్యామిలీ బిజినెస్ లాగా మీ అందరూ కలిసికట్టుగా ఆడుతూ పాడుతూ అందరూ కలిసి పని చేయడం, మనవలు, ఇంకటి మించి ఇంకేం కావాలి? ఇంకా ఏం కావాలనిపిస్తుంది లైఫ్లో మీకు? ఇంకా ఏం కావాలని కాదు, ఇప్పుడు ఏంటంటే మేము ఏదైతే కూలెక్స్ గుర్తింపు సంపదతో కాదు, కరెక్ట్, మేము ఒక విలువలతో కూడిన ఇండస్ట్రీని, వ్యాపారాన్ని స్టార్ట్ చేసింది. అది ఒక వారసత్వంగా మళ్ళీ మా అబ్బాయికి కోడలతో అది బాధ్యతగా వాళ్ళు చేసుకుంటాం అనేది మాకు సంతోషం. అలాగే మేము ఆల్మోస్ట్ ఇద్దరం కలిపి అన్ని ఆల్ ఇండియా 108 దివ్య దేశాలు కానీ, 12 జ్యోతిర్లింగాలు కానీ, మౌంట్ కైలాష్ కానీ,
ఆల్మోస్ట్ అన్ని వెళ్ళామండి. ఇంకేం కావాలి అసలు? అలాగా ఆ, ఆ తర్వాత మా పిల్లలు ముగ్గురు ఇండియాలోనే ఉన్నారు కాబట్టి మేము అదర్ కంట్రీస్ లైక్ యుఎస్ కానీ ఆల్వేస్ వెళ్ళలేము. కానీ ఒక్కసారి ప్లాన్ చేసుకొని ఉమ్. ఒక 50 days రౌండ్ ద ట్రిప్ ఆఫ్ యుఎస్ అనేది ఓకే. వెళ్ళాము. ఆహా. అది ఎలాగంటే అది బిజినెస్ నిమిత్తం వెళ్ళండి. ఏది చూసినా అక్కడ బిజినెస్ ఒకటి ఉంది కదా సైడ్. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతాయి అవును. అసలు యాక్చువల్ గా ఏంటంటే ఇక్కడ అంత ఫాస్ట్ అనేది ఏమి ఉండదండి. ఎప్పుడైతే అబ్బాయి వచ్చాడో ఉమ్. అతని గురించి అతను వెళ్ళలేడు. ఉమ్. ఎందుకంటే వెళ్ళడు, చాలా బిజినెస్ మీద అంత ఎడిక్ట్ అయిపోయాడు. మాకు మళ్ళీ Right. ఓకే, ఇప్పుడు అతను రిలాక్స్ బిజినెస్ లో ఉన్నప్పుడు ఏంటంటే మేము ఇద్దరం చూడకపోతే అక్కడ ఏ రకమైన డెవలప్మెంట్స్, రియల్ గా ఫుడ్ మీద ఏ రకంగా ఉంది, ఉమ్. మేము చూసిన బేకరీస్ కానీ అసలు అలాంటి ఏది మా సెల్ అంతా నిండిపోయి ఉన్నాయండి, అన్ని జీవీలు. మరి అక్కడ చేసిన అక్కడ సూపర్ అండి. రైట్. అలాంటిది ఎంజాయ్ చేయటంలో కానీ వచ్చి ఇంప్లిమెంట్ చేద్దాం అనుకునే కానీ స్వకార్యం స్వామి కార్యం రెండు అయ్యాయి మరి. అవ్వాలి. అదే విషయం. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా ఇప్పుడు ఇండియానే మనం మొత్తం ఉందని అనుకోవడం చాలా రాంగ్ అండి అవును కదా. కరెక్ట్. ఇప్పుడు అలాగే ఇండియాలో ఏముందో ఫారెన్ నుంచి వచ్చి ఎంతమంది ఎంతమంది ఫారినర్స్ వచ్చి చూడలేదు. ప్రతి టెంపుల్స్ అలాంటివి చూస్తున్నారండి. నిజం నిజం. కరెక్ట్. అక్కడ కూడా ఏ రకంగా డెవలప్మెంట్ అయ్యింది ఏంటి అనేది మనం కొంచెం దాంట్లో ఓ 50% కాపీ కొట్టకపోతే మన సంస్థకి ఉండదు రియల్ గా అది. నిజం. అవును కదమ్మా. ఉమ్. వెళ్ళినా అక్కడి నుంచి ప్రతిదీ ఎలా ఉందో అనేది మా దానికి ఏమైనా ఉపయోగపడతాయేమో అని చూసుకున్నాం కరెక్ట్. అంతే. ఇప్పుడు అవును అవును. వెళ్ళి అక్కడ చూసేది ఏం కాదండి. అలాగే ఇద్దరు వెళ్ళాం, అవును. ఇంకా నో ట్రావెలర్స్ నథింగ్ అనమాట. అలాగ వెళ్ళి అలాగ మొత్తం ఒక ఎక్స్పీరియన్స్ చూసుకుని రైట్. అది ఇక్కడ కొన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నా ఉమ్. ఆ రకమైన మనకేం నడవండి అవును నిజంగా చెప్పాలంటే. అవును మన ఫుడ్ మందే, మన మిషనరీ మనయే. అవును. దాంట్లో గల్లా ఎక్కువగా చూసినవల్లా కొన్ని ఫాస్ట్ ఫుడ్స్ లో ఉమ్. లైక్ పిజ్జాస్ వద్దంటే తింటారు. ఉమ్. అవును అవునా? అవును అవును. ఆ పిజ్జాస్ లో డిఫరెంట్ గా ఎలా ఉన్నాయి అక్కడ కరెక్ట్. అనేది అక్కడ చూడటం. ఓకే. ఆ తర్వాత రీసెర్చ్ లో భాగమే ఇదంతా. అంతేనమ్మా, బన్స్ లో ఎలా ఉన్నాయి, అదే అదే. లేకపోతే ఒక క్రోకడైల్ షేప్ లో పిజ్జాని అలా తయారు చేసి దాని నోట్లో ఏమి పిజ్జా పెట్టి దాన్ని మనం తీసుకుని తింటున్నట్టు అది కూడా బన్నేనమ్మా ఆ క్రోకడైల్. అవును అవును. ఇంకెవరి హెల్ప్ లేకుండా ఉమ్. ఉమ్. ఓన్లీ కజిన్స్ ఇంట్లో ఉండి అలా ఉండి అందరు మా సిస్టర్స్ పిల్లలు, ఆ. వాళ్ళ సిస్టర్స్ పిల్లలు, బ్రదర్స్ అది పిల్లలు మాకు హెల్ప్ అయిందమ్మా. అందరూ ఉండేసరికి వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకోవటం, అవును అలాగే వాళ్ళు దగ్గర 3-4 days ఉండటం, అవును. వాళ్ళ ఫ్యామిలీస్ అక్కడ ఎలాగా ఉంటున్నారు, Correct. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మా స్వార్థం మా ఫుడ్ మీద మేము చూసుకున్నామమ్మా ఎలా ఉన్నాయా అని. కానీ మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ పిజ్జాస్ ఉన్నంత క్వాలిటీ ఇక్కడ ఇండియాలో చేస్తే ఏమవుతుందంటే ఎక్స్పెన్సివ్ అవుతుంది, అంతకంటే ఏం లేదు. కరెక్ట్. అలాంటిది తయారు చేయగలిగేట్టు మాకు కొంత ఉపయోగపడింది. అలాంటి కొన్ని వీడియోస్ నేను తేవటం అక్కడ లైవ్ లో. కొన్ని చోట్ల అయితే అసలు ఆ పిజ్జా స్టోర్స్ చూడంగానే క్యూ ఎలా ఉంటా ఉంది, అది ఇండియాలో ఎందుకు జరగదు,